అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలుసున్నవాడెవరు? పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి, అందామా 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వం. అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏరి లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే తల్లి తండ్రి అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్ళి ఏమిటి? ఇవన్నీ అలా ఉంటాయి. పొద్దున్న పెళ్ళి అయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా? శ్మశానానికి తీసుకెడతాడు. అక్కడ మీ కాపరం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి అని ఊరుకోలేదు. ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకో. రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళెల్లో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. రక్తం ఓడిపోతున్నటువంటి ఏలుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీద. బాగుంటుందా? ఎంత అసహ్యంగా! ఆయన ఆవులు వేసుకుంటాడమ్మా, బాగుంటుందా? ఏమిటమ్మా ఆయనతో